సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నది కాక్రోచ్ జనతా పార్టీ అని ఒక కొత్త రాజకీయ పార్టీ. అవేమి ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదైన పార్టీ కాదు. జస్ట్ సోషల్ మీడియాలో అలా ఒక పార్టీని క్రియేట్ చేసి ఒక పేజ్ ఓపెన్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికి 4-5 మిలియన్ల సభ్యులు అందులో చేరిపోయారు. బాగా వైరల్ అవుతుంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఎందుకు వచ్చిందంటే, భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ మధ్య ఈ నెల 15వ తారీఖున ఒక బెంచ్లోనే కూర్చొని మాట్లాడుతూ ఈ దేశంలో యువత లేజీగా తయారయ్యారని, కాక్రోచ్లాగా వ్యవస్థల మీద వ్యక్తుల మీద దాడులు చేస్తున్నారని, వాళ్ళు ఆర్టీఐకి సంబంధించినటువంటి కార్యకర్తల్లాగాను, జర్నలిస్టులాగాను, సోషల్ మీడియాలోను ఇంకా వివిధ సంస్థల్లో వివిధ రూపాల్లో పనిచేస్తూ వ్యవస్థల్ని వ్యక్తులపైన దాడులు చేస్తున్నారని చెప్పాడు. దీనికి స్పందించిన ఒక వ్యక్తి ఈ కాక్రోచ్ పార్టీ జనతా పార్టీ అని ప్రారంభించారు. ఇది ఎందుకు అసలు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు యువత లేజీగా తయారయ్యారు? ఎందుకు యువత ఆన్లైన్లోనే గడుపుతున్నారు, సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు? 2014 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం, మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇచ్చినవేవో అరకొర ఇచ్చారు, రోజ్గార్ మేళా పేరుతోటి, అంతే తప్ప పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి అయితే లేదు. అలాగే ఈ 12 ఏళ్లలో, మోడీ ప్రధానిగా ఉన్న 12 ఏళ్లలో భారతదేశానికి వచ్చిన పెద్ద పరిశ్రమ లేదు, లేదా ప్రభుత్వం ప్రారంభించిన పరిశ్రమ కూడా లేదు. ఉన్నాయి, ఉన్నట్టుగా నడుస్తున్నాయి. కొన్నిటిని మూసేస్తున్నారు ప్రభుత్వ రంగ సంస్థలు. ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఉద్యోగాలు రాకపోవడానికి కారణం పాలకులే కదా. సో పాలకులకు ఉద్యోగాలు ఇవ్వకపోయేసరికి యువత ఏమవుతుంది? కాక్రోచ్లు అవుతున్నారా? ఇది ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉండే వ్యక్తి అనవలసిన మాటేనా? అందుకే కోపం వచ్చింది ఒక వ్యక్తికి. కోపం వచ్చి కాక్రోచ్ జనతా పార్టీ అని ప్రారంభించాడు. దానికి పూర్తిగా భారతదేశంలో ప్రజలు మద్దతు పలుకుతున్నారు. విస్తృతంగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎందుకు ఇవ్వలేకపోయారు ఉద్యోగాలు? నరేంద్ర మోడీ గారు, ఆయన కదా దానికి సమాధానం చెప్పాలి. నీట్ క్వశ్చన్ పేపర్ ఎందుకు లీక్ అయింది? ఇంత పెద్ద యంత్రాంగం ఉండి, ఇంత పెద్ద వ్యవస్థ ఉండి నీట్ క్వశ్చన్ పేపర్ ఎందుకు లీక్ అయింది? ఎందుకు మాట్లాడరు ప్రధాని? మళ్ళీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ పేపర్ తయారు చేసి మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది? ఎక్కడుంది వైఫల్యం? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? పాలకుల వైఫల్యం కాదా? దాన్నే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం చెప్పుకోవాలి. చెప్పుకోకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ కాక్రోచ్ జనతా పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు, భయపడిపోతున్నారు. బీజేపీ నాయకత్వం భయపడిపోతుంది. భయపడిపోయి ఈ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలని, లేకపోతే వ్యవస్థాపకుడిని దేశద్రోహులుగాను ప్రకటిస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం. అంటే నీ వైఫల్యాలని ప్రశ్నిస్తే నువ్వు వాళ్ళ మీద దేశద్రోహం ముద్రేస్తావా? ఎంత దారుణం! ఈ 12 ఏళ్లలో మోడీ ప్రధానిగా తీసుకొచ్చిన పెద్ద పరిశ్రమ ఏదైనా చెప్పమనండి, పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉందా చెప్పమనండి. ఏమీ లేదు. నాగార్జున సాగర్, శ్రీశైలం, విశాఖ స్టీల్ ప్లాంటు, ఇట్లాంటివి అన్నీ ఎప్పుడు వచ్చినాయి? కాంగ్రెస్ హయాంలో వచ్చినాయి. వాటిని ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రైవేటు వాళ్ళకి అచ్చేయడానికి. ఇదే కదా చేస్తుంది మోడీ. ఇంకా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కదా పాలకులు. అంతేగాని నిరుద్యోగ యువతని నిందిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఉద్యోగం ఇస్తే ఆ పని వాళ్ళు పొటెన్షియల్గా వాళ్ళు తయారవుతారు. ఉద్యోగాలు ఇవ్వకుండా రోడ్ల మీద వాళ్ళని వదిలేసి మీరు లేజీ ఫెలోస్, కాక్రోచ్లు, పరాన్నజీవులు అని
ఉన్నత స్థాయిలో ఉన్న పదవుల్లో ఉన్న వ్యక్తులు నిందిస్తే క్షమించడానికి నేరం అవుతుంది అది. దీన్ని ప్రజలు ఎవరు కూడా సమర్థించరు. ఇది మంచి పద్ధతి. నిజంగానే భారతదేశంలో నిరుద్యోగ యువత ఇప్పుడు ప్రభుత్వాన్ని, పాలకుల్ని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది.